ఎందుకు దిగిపోవాలి? సమాజ మార్పు కోసమే విద్యాశాఖ బాధ్యతలు. 2034 వరకు నేనే సీఎం. టీమ్ లీడర్గా ఎడ్యుకేషన్పై ఫోకస్. విద్యార్థుల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు నాతో కొట్లాడాలి. వచ్చే అకాడమిక్లో ఏం చేస్తే బాగుంటుందో డిసెంబర్లోగా నివేదిక ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి. 2034 వరకు నేనే సీఎం. ఎవరు ఏం బిక్కుంటారో బిక్కోండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ నా దగ్గరే ఉంటుంది అంటున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ నా దగ్గరనే ఉంటుంది. నేనే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తా, మంచి చేస్తా. నేనే సీఎం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయా, లేదంటే రేవంత్ రెడ్డి సొంత పార్టీనా, లేదంటే ప్లాన్ చేసుకున్నాడా బీజేపీతో? చూడాలి మరి ఏమవుతుందో. ఆగామాగే ఉంది. సీఎం రేవంత్కు తప్పిన ముప్పు. కాంగ్రెస్లో గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కసరత్తులు జరుగుతూ ఉన్నాయంట. కాంగ్రెస్లో గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కసరత్తులు జరుగుతున్నాయంట. ఎవరెవరు పోటీలోకి వస్తున్నారా కాంగ్రెస్లో? చూద్దాం. ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్నది అది సీటు. రండ్రాబాయ్ చూసుకుందామంటుండు మల్లన్న. ఇదే ఎవడొస్తారో రండి అంటున్నాడు మల్లన్న. చూద్దాం. ఇక గ్రాడ్యుయేట్లపై కాంగ్రెస్ ఫోకస్. వచ్చే ఏప్రిల్లో ముగియనున్న 2 ఎమ్మెల్సీల పదవి కాలం. బలమైన అభ్యర్థుల కోసం హస్తం కసరత్తు. త్వరలో ఆశావాహుల పేర్లపై సర్వే. ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ ఎన్రోల్మెంట్ పైన దృష్టి పెడతారంట. ఇంకా జస్ట్ సమావేశం నడుస్తుంది అంతే. అభ్యర్థుల కోసం కసరత్తు నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో జరగనున్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, 1 వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. 2 నియోజకవర్గాల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 2 చోట్ల బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నది. అందుకోసం ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై ఆరా తీస్తున్నది. నిజానికి గ్రాడ్యుయేట్ ఎన్నికలు పార్టీలకు రహితంగా జరుగుతున్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి మొదటి నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నది. ఈసారి కాంగ్రెస్ సైతం అధికారికంగా పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. సర్కార్కు ఛాలెంజ్. 2 స్థానాలకు జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించడం అధికార పార్టీకి అవసరం. లేకపోతే ఆ పార్టీలో ఆ ప్రభావం ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల వరకు కొనసాగే ప్రమాదం ఉంటుంది. అందుకనే గ్రాడ్యుయేట్ ఎన్నికలను కాంగ్రెస్ ఛాలెంజ్గా తీసుకుంటుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన వెంటనే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నది. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గం, జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ గుర్తించి ఆ ఓట్లను నమోదు చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. అయితే ఓటర్లుగా ఉండే నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు ప్రభుత్వం పనితీరుపై కాస్త గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ఆ వర్గాల్లో నెలకొన్న అసహనాన్ని తగ్గించేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. నిన్న పోలీసుల ఉద్యోగాలు వేసేది కదా, అట్లా సమర్థుల కోసం అన్వేషణ. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పార్టీ సపోర్ట్తో పాటు అభ్యర్థుల సొంత ఇమేజ్ చాలా అవసరం. అలాగే ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించేందుకు కావాల్సిన వనరులు ఉండాలి. అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్న అభ్యర్థుల కోసం పార్టీ అన్వేషణ ప్రారంభించింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి బొంతు రామ్మోహన్, శివసేనారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. ఇక్కడ రంగారెడ్డి కావచ్చు, మళ్ళీ రెడ్డి అభ్యర్థినే పెడుతున్నారు. ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి లోకేష్ యాదవ్, గుత్తా అమిత్ పటేల్, రమేష్ రెడ్డి, నమిల్లా శ్రీనివాస్, ఇందిరా, దొమ్మాటి సాంబయ్య. దొమ్మాటి సాంబయ్య మొన్న నేను ఇంటర్వ్యూ చేసిన, మాజీ పోలీస్ ఆఫీసర్. దొమ్మాటి సాంబయ్య పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే అంశాలపైన జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కేడర్ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆశావాహుల పేర్లపై సర్వే నిర్వహించి నవంబర్లో అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ సామ రామ్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం మాత్రం ఉంది. సామ రామ్మోహన్ రెడ్డి మంచి సబ్జెక్ట్ ఉన్న నేత కాంగ్రెస్లో. అంటే ఇక్కడ రంగారెడ్డి, మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ నుంచి సామ రామ్మోహన్ రెడ్డిని వస్తుందా, లేదంటే బొంతు రామ్మోహన్ నిలుపుతారా అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం చాలామంది ఉన్నప్పటికీ
మళ్ళా రెడ్డిలకు ఇస్తే మాత్రం ఓడిపోయే ఛాన్స్ ఉంది. మరి రెడ్డిలకు ఇచ్చే మళ్ళీ గెలిపిస్తారా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండలో మళ్ళా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోటీలో బరిలో నిలబడుతున్నారు. ఎవడొస్తాడో రాండి రాబాయ్ చూసుకుందాం. అక్కడ రెడ్డినే ఇవ్వండి, ఇక్కడ రెడ్డినే ఉండండి, నేను ఒక్కడనే బీసీ వస్తా, మీ జీలో దమ్ముంటే ఎవడొస్తాడో రండి అంటున్నారు. ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆయనే సొంత సీటు కాబట్టి ఎంత కష్టపడి పైకచ్యంలో మనకు అందరికీ తెలిసిందే. ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయి ప్రతి లీడర్తో, ప్రతి రాజకీయాలలో. ఆయన చిన్న స్థానం నుంచి పై స్థానం వరకు వచ్చిండు. మళ్ళా నేనే పోటీ చేస్తున్నా, ఎవడొస్తాడో రండి అంటున్నారు. నిజంగానే మరి ఏం జరుగుతుందో చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది దీనికి